హల్లెలూయా. రండి, ఇదేనా మన దేవుని వాక్యంలోకి వెళదాం. మీ సెల్ ఫోన్లు ఏమైనా ఉంటే సైలెంట్లో పెట్టుకోండి, ఎవరు మాట్లాడవద్దు. ఈరోజు వాక్యాన్ని త్వరగా ధ్యానం చేసుకుందాం. ప్రభు మనందరితో మాట్లాడినట్లుగా ప్రార్థనాపూర్వకంగా అందరూ ఉండండి. అటు ఇటు దిక్కులు చూడవద్దు. ఇది దేవుని సన్నిధి. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎఫెసీయులకు రాసిన గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదువుదాం. నేను చెప్పేది ఏమిటంటే, మీరు ఆత్మానుసారముగా నడుచుకొనిడి, అప్పుడు మీరు శరీరీచ్ఛలను నెరవేర్చరు. ప్రార్థన. ప్రేమాస్వరూపుడా, వాక్యమయున్న యేసునాథ, నీ ఘనమైన నామమునికి కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు. ఈ దినమున నీ వాక్యము ద్వారా, నీ స్వరము ద్వారా అందరితో మాట్లాడండి. ప్రతి విధమైన వ్యతిరేకమైన తలంపులను, నిద్రాత్మను, అపవాది కుయుక్తులను యేసు నామములో గద్దిస్తూ ఉన్నాను. యేసు నామములో తొలగిపోవాల్సింది ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. ప్రభువా, ఈ పాత్ర మీ సిలుసాట్ను మరుగుపరుచుకొని మీరు మాట్లాడి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచూ ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి ఎక్కువగా నేను మాట్లాడకూడదు. మరి పోయిన వారం మాట్లాడినప్పుడు కన్ను చాలా వాసిపోయింది. ప్రభు చిత్తమైతే ఆత్మ నడిపింపు ద్వారా మనకున్న సమయంలో మనం త్వరగా దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. మరొకసారి ఆ వాక్యాన్ని చదువుతారా? నేను అపోస్తలుడైన పౌలు గలతీ సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను చెప్పేది ఏమిటంటే, మీరందరూ ఆత్మానుసారంగా నడుచుకోండి అని గలతీయులకు ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే, ఒకప్పుడు బాగానే ఉన్నారు, ఒకప్పుడు సంఘం బాగానే ఉంది, ఒకప్పుడు అందరూ ఆత్మపూర్ణులై ఉన్నారు. రాను దిగజారిపోతూ ఉన్నప్పుడు తట్టుకోలేక సేవకుడు ఆ సంఘానికి ఈ ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు పౌలు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈరోజు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ బలపరచాలని, ఆత్మ మనలో నివాసం చేయాలని దేవుడు కోరుకుంటూ దేవుడు మనకి ఈ లేఖనాన్ని ఇచ్చారు. అందరి మట్టి దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. క్రీస్తునందు దేవుని పిల్లలారా, ఈ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి రాశాడు. జయ జీవితమును అనుభవించాలన్న వారి కోరిక, తృష్ణ కలిగి, అలాగే ప్రతి క్రైస్తవుడు ఆత్మానుసారంగా నడవటం తప్పనిసరి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఆత్మానుసారంగా నడవాలి అని మనం ఆలోచన చేస్తే, క్రీస్తులో ఆధ్యాత్మిక జీవితం గడిపేందుకు విశ్వాస శక్తినిచ్చేది దేవుని యొక్క ఆత్మే. ఆమెన్, హల్లెలూయా. శక్తినిచ్చేది, ప్రతి విశ్వాసికి శక్తినిచ్చేది ఏంటి? దేవుని ఆత్మ. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కనుక దేవుని యొక్క ఆత్మ మూలంగా మనం వాటిని దేవుడు మనకి అనుగ్రహించాడు. వాటిని ఆత్మను మనం అనుసరించినట్లయితే మన జయ జీవితాన్ని పొందుకోగలుగుతాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, బైబిల్ చెబుతున్న విషయం ఏంటంటే, మీరు ఆత్మను ఆరపొద్దని చెబుతున్నాడు. అవునా కాదా? అలాగే క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మరి ఆత్మచేత ముద్రింపబడండి, మీరు ముద్రింపబడితిరి అని మనకు కనపడుతూ ఉంది. అలాగే ఆత్మ స్వభావం గల వారే ఉండని బైబిల్ చెబుతూ ఉంది. ఆత్మచేత శరీరక్రియలు చంపబడతాయని దేవుని లేఖనము మనకి సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు అంశం ఏమిటి
అని మనం ఆలోచన చేస్తే, ఆత్మానుసారంగా మనము నడిస్తే, ఆత్మానుసారంగా మనము నడిస్తే దేవుడు మనకేమి కలుగజేస్తాడు, దేవుడు మనకేమిస్తాడు అని ఈరోజు మనం వాక్య ధ్యానం చేయబోతున్నాం. గట్టిగా స్తోత్రం చెప్పండి, చెప్పాలి. నేను మీకు ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యం శ్రద్ధగా వినాలి. వినాలి. దేనికి వచ్చాం మనం ఇక్కడికి? ఆ వాక్యం నీలో ప్రవేశిస్తే కార్యం జరిగిద్ది. నామకార్థంగా మీరు రావద్దు. మీరు నామకార్థంగా ఏదో బాహ్య సంబంధమైన ఆశీర్వాదాల కొరకు ఇక్కడికి రావద్దు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కావాలంటే ఇక్కడ ఉండండి. మాకు బాహ్య సంబంధమైన ఆశీర్వాదాలు కావాలంటే చాలా సత్యాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళొచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకో తెలుసా, నా బాధ్యత మీకు ఒక మాట చెప్పాలి. దేవుడు నాకు ఇచ్చిన మిమ్మల్ని యేసు రక్తం చేత కడిగి, ఉన్న పాపాన్ని కడిగి, మిమ్మల్ని పరిశుద్ధులపరిచి ప్రభు ఎదుట నిలవబెట్టాలి నా ఆశ. అలాగే నేను కన్నా నా బిడ్డలు కూడా, తరిబితున్న బిడ్డలు కూడా, నా మీద ఉన్న అభిషేకం వాళ్ళ మీదకి దిగుతుంది. ఎక్కడ ఏది చెప్పాలో వాళ్ళకి తెలుసు. దేవుడు నడిపింపు ద్వారా చెబుతున్నప్పుడు జాగ్రత్తగా వినాలి, వంక పెట్టకూడదు. మనం ఎప్పుడు పాపం గురించే చెప్తారంటే, ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేస్తాడు. దేవుని వాక్యం ఒప్పింపజేస్తుంది. అమ్మా నువ్వు ఇంక పాపం చేయొద్దన్నాడు దేవుడు, చేయమని చెప్పాడా? చేయొద్దన్నాడా? చేయమన్నాడా? మరి నీకే అంత బాధ? నీకు ఎప్పుడు ఆశీర్వాదాలు కావాలంటే అవసరం లేదు. శరీర సంబంధమైన ఆశీర్వాదాలు మనకు అవసరంలా. ఆత్మ సంబంధంగా ఆశీర్వదింపబడాలి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఆత్మ సంబంధంగా ఆశీర్వదింపబడి ప్రారంభిస్తావో, బాహ్య సంబంధం కూడా దేవుడిని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. నువ్వు అది కోరుకుంటే ఇది పోద్ది, ఇది కోరుకుంటే అది కూడా వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. గుర్తుపెట్టుకో, నాకు పరిస్థితి బాగోలేదు, నన్ను పలకరించిన నాదుడు లేడు, చూసినోడు లేడు. ఎంతమంది చూశారు? పలకరించారు ఎవరన్నా? మాట్లాడేంటండి? ఫోన్ చేశారా ఎవరన్నా? ఫోన్ చేస్తే కూడా తిరిగి ఫోన్ చేయరు కొంతమంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదేనా ఆత్మబంధం? ఇదేనా ఆత్మబంధం? చెప్పరేంటండి? మీ నాన్నకి బాగోలేదు అంటే పరిగెడతారా, ఇంట్లో కూర్చుంటారా? మాట్లాడరేండమ్మా, పరిగెడతారుగా. మీ నాన్నకంటే ఎక్కువోడు, మీకోసం ఏడ్చేవాడు, మీకు బాధ కలిగితే కన్నీరు పెట్టి దేవుని సన్నిధిలో ఏడ్చి అది జరిగేంత వరకు పాదాలు పట్టుకుని వేయడం వాడు మీ ఆత్మీయ తండ్రి. దేవునికి స్తోత్రము కలుగును గాక. చూడండి, ఇంత నొప్పిగా ఉంది, బాగా నొప్పి వస్తుంది, అయినా నా పిల్లలకి నేను ఆత్మీయ ఆహారం పెట్టాలి అని దేవుని ఎదుట నేను నిలబడి ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. నెల వరకు నువ్వు మాట్లాడొద్దు నాయన, హాయి ఏసీ రూమ్లో ఉంటే పడుకో అన్నాడు ఆయన. నేను మాట్లాడకుండా ఉండలేను, కనుపోయినా పర్వాలా. దేవునికి స్తోత్రం. రండి దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు వాక్యం ఏంటి? ఆత్మానుసారంగా మనకేంటి ప్రయోజనాలు, ఏం కలిగజేస్తాడో రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వాక్యాన్ని చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటంట? ఎవరు దేవుని ఆత్మచేత నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. మీరు ఏ ఆత్మచేత నడిపింపబడుతున్నారు? ఈరోజు ప్రశ్న. మీరందరూ ఏ ఆత్మచేత నడిపింపబడుతున్నారు? తలకాయలు కిందకి వేయద్దు, తలకాయలు పైకి లేపండి. మీరు ఏ ఆత్మచేత నడిపింపబడుతున్నారు? ఎంతమంది ఆత్మను పొందుకున్నారు? వాక్యం ఏం చెబుతుంది? ఆత్మచేత ఎందరైతే నడిపించబడతారో
వారందరూ ఎలా అంట? కుమారులు కుమార్తెలుగా మార్చబడతారు. ఎంతమంది ఆత్మ పొందుకున్నారు? దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. వాళ్ళు ఎవరు? దేవుని యొక్క కుమారులు కుమార్తెలుగా పిలువబడతారని అంటే వారసత్వం మనకు కలిగిద్ది. ప్రైజ్ ద లార్డ్. ఇందాక డేవిడ్ చెప్పాడు కదా, మన కుటుంబంలో దేవుని కుటుంబంలో చేరిపోతాం. ఎవరి కుటుంబంలో? మరి మనందరం దేవుని కుటుంబంలో చేరామా? దేవుని ఆత్మ నీతో మాట్లాడుతుందా? దెయ్యమాత్మ నీతో మాట్లాడుతుందా? దెయ్యమాత్మని నడిపిస్తుందా? దేవుని ఆత్మని నడిపిస్తుందా? మాట్లాడరేంటండి? దైవాత్మ ఏం చేసిందంటే శరీర సంబంధమైన క్రియల వైపు నడిపిస్తూ ఉంటుంది. దేవుని ఆత్మ ఆత్మ సంబంధముగా ఆత్మ కలిగిన పిల్లలతో ఆత్మ కలిగిన సంఘములో అది స్థిరపరుస్తుంది. మరి నీ ఆత్మ నిన్ను ఎలా నడిపిస్తుందో నాకు తెలియదు. దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అవునా? పొందుకున్నారా లేదా? పొందుకున్న మీరు ఏం చేయాలంటే పరిశుద్ధాత్మకి యేసయ్యకి మీరు అర్పించుకోవాలి, సమర్పించుకోవాలి. ఆయన మన సొంతం చేసుకుంటే నీలో బూతు మాటలు రావు, శరీర సంబంధమైన క్రియలు నీలో ఉండవు, మత్సరము ఉండదు, దూషణ మాటలు ఉండవు, కామకత్వం ఉండదు. మరి ఎన్ని చాలా గుణాలు ఉన్నాయి. ఒకసారి మీరు కూడా పరిశీలన చేసుకోండి. యేసు ప్రభుని నమ్ముకున్నాం మనం, యేసు ప్రభువును నమ్ముకున్నాం మనం. మన శరీర క్రియలు ఎలా ఉన్నాయి? మన ఆత్మ ఎలా నడిపిస్తుంది? ఎటు నడిపిస్తుంది? మనం నిజంగా యేసుని ఆరాధించే పిల్లలమైన మనం ఆత్మను అనుసరించి నడుస్తున్నామా? శరీరం యొక్క ఈ పాప సంబంధమైన ఆ యొక్క దురాత్మ చేత నడిపించబడుతున్నావా? గుర్తుపెట్టుకో, గుర్తుపెట్టుకోండి ప్రియులారా, దేవుని పిల్లలారా. చాలామందికి సాతానుగాడు సంఘాల్లో దూరి క్రమాలను తప్పిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? క్రమాలను తప్పించి అక్రమంగా మనుషులని, వారి ఉద్దేశాలను, వారి భక్తిని డైవర్ట్ చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, స్తోత్రాలు చెప్పాలి. మీరు ఏమైనా అనుకోండి కానీ హల్లెలూయా అంటే నా యొక్క హృదయం ఆనందంతో ఉప్పొంగిద్ది. ఏమైద్ది? ఉప్పొంగాలండి. క్రైస్తవుడి హృదయం మందిరంలోకి రాగానే ఉప్పొంగాలి. మందిరం నుంచి బయటికి వెళ్ళినప్పుడల్లా దేవుని హృదయంలో నువ్వు తలంచుకుంటూ దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటుంటే నీ హృదయం ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా? నీ నోట బూతులు కూడా రావు. ఇది మంచి సీక్రెట్ నిజం. దేవుని ఎప్పుడు నువ్వు స్తుతిస్తూ ఉండు. ఒక పొరపాటున ఆ మాట వచ్చిన వెంటనే క్షమించమని దేవుని అడుగుతావు. భయం లేని వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు, భక్తి లేని వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు, నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. నీ నోరు జాగ్రత్త. దేవుని వాక్యం యాకోబు రాసిన పత్రికలో మనకు కనపడుతూ ఉంటుంది. అవునా కాదా? నీ నోటికి ఏం పెట్టుకోవాలంట? కళ్ళెం పెట్టుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏమవుతాం అంటున్నానా? దేవుని యొక్క సంతానం అంటే ఆయన ఆత్మ మూలంగా మనం అందరము పుట్టినవారు. మరి ఈ ఆత్మ ఏం చేస్తుందంటే దేవుని ఆత్మ మనందరికీ దారి చూపిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. యేసయ్య ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మనకి దారి చూపిస్తాడు. అది ఏ దారి? ఏ దారి? అది మాట్లాడేంటండి? ఏ దారి అండి? పరలోకానికి దారి. యోహాను రాసిన సువార్తలో 10వ అధ్యాయంలో 27వ వాక్యం చూడనా? నా గొర్రెలు నా స్వరము వినును,
నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను గనుక వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని ఘనపరచు. నిన్ను నిత్య జీవానికి నడిపిస్తుంది. ఆత్మ ఏం చేస్తుంది? నిన్ను నిత్య జీవానికి నడిపిస్తుంది. ఈ ఆత్మ నడిపింపునికి నువ్వు అప్పగించుకోవాలి. నీ శరీర క్రియలు చనిపోవాలి. ఆత్మ సంబంధమైన కార్యాలు నీలో పునర్ప్రారంభం అవ్వాలి. ఈ రోజు నుంచి జాగ్రత్త. దేవుని పిల్లలారా, చాలా ఆత్మలు ఉన్నాయి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట, ఆ ఆత్మ లేని వారు ఎప్పుడు విశ్వాసాన్ని కొని జీవిస్తున్నారు, కానీ ఆత్మ లేకపోతే మీరు విశ్వాస జీవితంలో బ్రతకలేరు. ఎందుకో తెలుసా? ఈ ఆత్మ మనలో ఉన్నప్పుడల్లా ఇది సత్యము, అది అసత్యమని మనకు పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక క్రీస్తునందు దేవుని పిల్లరా, ఆయన యొక్క ఆత్మను మనం పొందుకుంటే మనల్ని రక్షణ మార్గం నడిపిస్తాడు, నిత్య జీవానికి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త. ఆత్మ అంటాం కానీ అది పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. కొన్ని ఆత్మలు ఉన్నాయి, కొన్ని ప్రవచనాలు ఉన్నాయి. ప్రియులారా బాగా వినండి. దేవుని ఆత్మ ఉంది, దురాత్మ ఉంది. నేను చిమలపాడు గ్రామం వెళ్ళాను, నన్ను పిలిచారు ఆలయ ప్రతిష్టకి అనుకుంటా పిలిచారు. ఒక మంచి పేరు మోసిన దైవజనుడు ఆయన ఏమన్నాడంటే, ప్రార్థన చేస్తూ వచ్చే సంవత్సరం కల్లా ఈ మందిరం ఇక్కడ ఉండదు, ఇంచుమించుగా ఈ దరి నుంచి ఆ జరిగిపోద్ది, మందిరం నిండా ప్రజలు ఉంటారని ప్రవచనం చెప్పాడు. ఏం చెప్పాడు? దేవుడు నాకు చూపించాడని చెప్పాడు. సంవత్సరం పోయింది, 2వ సంవత్సరం పోయింది, 3వ సంవత్సరం పోయింది, 4వ సంవత్సరం దాకా ఎక్కడేసిన గొంగళ్ళలో అక్కడ. మరి ఇది ఆత్మ దైవజనుడిని కూడా ఎలా నడిపిస్తుంది ఆత్మ? చెప్పండి. హలో, చెప్పాలి మీరు. ఎలా నడిపిస్తుంది ఇది? ఏ ఆత్మ అంటారు దీన్ని? ఒక రాజు ఒక దేశానికి దేవుడైన యెహోవా ఒక మాట చెప్పి పంపాడు. అబ్బాయి, నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి నేను చెప్పింది ప్రకటించి నువ్వు రా. ఆ ఊరిలో నువ్వు కనీసం మంచి నీళ్ళు కూడా ముట్టుకోవద్దు, నువ్వు భోజనం కూడా చేయవద్దని చెప్పిన తర్వాత ఆ యొక్క ప్రవక్త వచ్చి అక్కడ దేవుడు చెప్పవలసిన మాటలు చెప్పి ఒక అద్భుతం చేసి తిరిగి ప్రయాణం వెళ్ళిపోతున్నాడు. అక్కడ ఉన్న ప్రజలలో ప్రవక్త కొడుకులు ఉన్నారు. పరుగున తండ్రి దగ్గరికి, నాయన ఇదిగో పలానా పట్టణం పలానా దేశం నుంచి ఈ దేశానికి ఒక ప్రవక్త వచ్చాడు, ఒక అద్భుతం జరిగింది, ఆయన ఇప్పుడు వెళ్ళిపోతున్నాడంటే గబగబ గాడికి గంటలు కట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి, దైవజనుడా ప్రభు నా ఇంటికి వచ్చి భోజనం చేయమని నిన్నని అబద్ధ ప్రవచనం చెప్పాడు. ఏం చెప్పాడు? ఇప్పుడు వచ్చి ఆయన భోజనం చేసి, మరి దేవుడు చెప్పాడంటే ఎవరైనా నమ్ముతారు? నమ్మకుండా ఉంటారా? ఇది చాలామంది దేవుణ్ణి అడ్డం పెట్టుకొని బతుకుతున్నారు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు, జాగ్రత్త. నేను వాక్యం చూపిస్తాను. వెంటనే భోంచేసి బయటికి వెళ్ళాడు, దేవుని మాట అతిక్రమించాడు, సింహము చేత చీల్చబడి చంపబడ్డాడు. భక్తుడు ఎలా ఉండాలి? దైవజనుడు అనేవాడు. ఒక ప్రవక్త వస్తున్నాడంటే ఆ సమయంలో ఊరు గడగడ వణికిపోయి నమస్కరించేవాళ్ళు. రాజులు, పెద్దలు, సైన్యాధిపతులు అందరూ వచ్చి నమస్కరించేవాళ్ళండి. అంత పవర్ఫుల్ ప్రవక్త అంటే.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం చూస్తే బిలాము ప్రవక్త ఉన్నాడు, మాట చెప్పాడంటే అది జరిగిపోయేదంతే. సమూయేలు మాట తప్పని ప్రవక్తగా సేవ చేయగలిగాడు. జాగ్రత్త ప్రియులారా, అందరూ ఈ మధ్యన ఎళ్ళమట్టి తెగుతూ బయలుదేరారు. ఆత్మ పరిశుద్ధాత్మ నాకు చెప్పాడు. పరిశుద్ధాత్మ నీ ముఖం, నీ పరిశుద్ధాత్మ నీతో మాట్లాడటానికి కొన్ని లెక్కలు, కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆటోమేటిక్గా అది ఏ ఆత్మ అర్థమైపోద్ది. నువ్వు ప్రార్థనా పరురాలు అయితే, ప్రార్థనా పరుడు అయితే అర్థమై. చూడండి ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 2 చూద్దాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇంకొంచెం చెప్పండి. 18 ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18 నుంచి 22 వాక్యాల వరకు చదవండి. వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించేదను. అతని నోట నా మాటలు ఉంచుదును. అతని నోట నా మాటలు ఉంచుతా. నేను అతని ఆజ్ఞాపించున్నది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దాని గురించి విచారణ చేసేదను. అంతేకాదు ఏ ప్రవక్తయు జాగ్రత్తగా వినాలి, ఏ ప్రవక్తయు అహంకారము పూని నేను చెప్పమని తనకు ఆజ్ఞాపించని మాటను నా నామమున చెప్పునో ఇతర దేవతల నామమున చెప్పునో ఆ ప్రవక్తయు చావాలి. మరియు ఏదో ఒక మాట యెహోవా చెప్పినది కాదని మేమెట్లు తెలుసుకోగలమని మీరు అనుకొనిన ఎడల ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోతే ఎన్నడును నెరవేరకపోయిన ఎడల అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారము చేతనే దాన్ని చెప్పాను గనుక దానికి మీరు భయపడవద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విన్నారా? అర్థమైందా? కొంతమంది అహంభావంతో చెప్తారు, అహంకారంతో చెప్తారట. దేవుడు చెప్పమంది చెప్పరంట. అసలు కొంతమంది అహంభావం కలిగి నేనే భక్తుని అన్నట్లుగా, నేనే భక్తురాలు అన్నట్టుగా ఆత్మ నాతో చెప్పింది, ఆ ఆత్మ చెప్పకపోతే మీ ఇంటికి నేను రాను, దేవుని ఆత్మ నడిపిస్తేనే నేను వచ్చా. అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉంటారు. జాగ్రత్త, మిమ్మల్ని క్రమంలోంచి తప్పిస్తారు. అర్థమైందా? చూడండి, యేసుకేలు గ్రంథం కూడా రండి. కొన్ని హెచ్చరికలు చేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. 13వ అధ్యాయము 3వ వాక్యం 8వ వాక్యం. ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా దర్శనమేమీ కలగకుండాను స్వబుద్ధిని అనుసరించి అవివేక ప్రవక్తలకు శ్రమ. కావున ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు వ్యర్థమైన మాటలని పలుకుచు నిరర్ధకమైన దర్శనములు కనుచున్నారు గనుక నేను మీకు విరోధిని. చప్పట్లు కొట్టేసైనా మనకు కనపరచు. ఎవరికి విరోధి? దేవుడే వారికి విరోధి అయిపోతాడట. ఎలా చెబితే? స్వబుద్ధిని, సొంత బుద్ధిని, సొంత ఆలోచన అనుసరించి చెప్పే వాళ్ళకి దేవుడే విరోధి అయిపోతాడట. నువ్వు బతకగలుగుతావా? నేను బతకగలుగుతానా? దేవుడు మనకు విరోధి అయితే వాక్యం చెబుతుందా? నేను చెబుతున్నానా? జాగ్రత్త. క్రమశిక్షణలో మనం ఉండాలి, క్రమాన్ని మనం అనుసరించాలి. క్రమం లేనప్పుడు, నువ్వు అక్రమంలోకి వెళ్ళినప్పుడు అపవాదిగా నిన్ను వాడుకుంటాడు. ఇగో ఈ విధంగా వాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ 14వ అధ్యాయం 9వ వాక్యం కూడా చదువు, యేసుకేలు గ్రంథంలో. మరియు ప్రవక్త ఒకడు మోసపోయి ఒక మాట చెప్పిన ఎడల యెహోవానగు నేనే ఆ ప్రవక్తను మోసపుచ్చు వాడనై నేనే వానికి విరోధినై నా జనులైన ఇశ్రాయేలులో నుండి వానిని నిర్మూలం చేసేదను. దేవానికి మహిమకల. జాగ్రత్త పిల్లలారా, దేవుని ఆత్మ పొందుకున్న వాళ్ళారా, దేవుని ఆత్మను అనుసరించి మీరు నడుచుకోండి.
దైవ ఆత్మలు వస్తున్నాయి, మిమ్మల్ని పాడు చేయబోతున్నాయి. నువ్వు ఏ ఆత్మ కలిగి ఉన్నావు ప్రభువు చెబుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రవచనము కూడా, ఆ దర్శనము కూడా లేఖనానుసారంగా ఉండాలి. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఇర్మియా గ్రంథంలో ఒక మాట చూపించి ముందుకెళ్తున్నా. 5వ అధ్యాయం 31వ వచనం. చాలా ఉన్నాయి. ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలికెదరు, ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలికెదరు, ఆ, యాజకులు వారి పక్షమున ఏలుబడి చేసెదరు. ఆ, అలాగూ జరుగుట నా ప్రజలకు ఇష్టం. దాని ఫలము నొందునప్పుడు మీరేం చేయుదురు? అయిపోయింది. ఏంటంట, చాలామందికి ప్రోత్సహిస్తారు. బా, ఎంత ప్రవక్త అండి, ఈయన ఎంత నడిపింపగలిగిన వాడండి, జాగ్రత్త, ప్రియ సంగమా మోసపోవద్దు, బిడలారా మోసపోవద్దు, జాగ్రత్త. ఇప్పుడు ఆత్మానుసారంగా వాక్యంలోకి వద్దాం. ఎందుకంటే ఆత్మ నడిపింపుకు మనం అప్పుకుంచుకుంటే, మనము ఆత్మానుసారంగా నడిస్తే దేవుని పిల్లలముగా దేవుని వారసత్వాన్ని ప్రభు మనకి అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. రెండో మాట చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వాక్యాన్ని చూద్దాం. మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమైనవి. అవేవనగా జారత్వం, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ధర్మశాస్త్రం అంటే ఏంటి? చదువునానా? మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల, మీరు ఆత్మచేత నడిపించబడితే ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. మీరు ధర్మశాస్త్రానికి లోనైన వారు కాదు. ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? అమ్మలారా, అక్కలారా, ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? కంటికి కన్ను, పంటికి పన్ను. మనిషిని చంపితే తిరిగి మనిషిని చంపేయాలి. అయితే ఇప్పుడు నువ్వు ఆత్మను అనుసరించి నడుచుకుంటే నీవు పాపాన్ని చంపేస్తావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ కింద ఇచ్చాడు కదా వరుసలో, కామకత్వము, అభిచారము, అపవిత్రత, జారత్వము, విగ్రహారాధన, ద్వేషము, కలహము, వీటన్నిటిని ఏం చేస్తావు? చంపేస్తావు. ఏముంటే నీలో? ఆత్మ నడిపింపు ఉంటే. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నేను ఆత్మపూర్ణి, నేను ఆత్మపూర్ణాలని, నాకు అన్నీ వచ్చు, నాకు అన్నీ తెలుసు అంటే నీకేమీ తెలియదని శుద్ధ శూన్యం నువ్వు. తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతారు, తగ్గించుకున్న వాళ్ళు హెచ్చింపబడతారు. దేవుని నామమునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. వినండి, ఒకవేళ మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటే, దేవుడు మిమ్మల్ని వాడుకుంటే, మొట్టమొదటగా నువ్వు సంఘములో వాడబడాలి. ఎక్కడ? నువ్వు సంఘంలో వాడబడాలి. అది నిరర్థకమైనదా, అది వ్యర్థమైనదా, అది ప్రయోజనకరమైనదా, దైవజనుడు విచక్షిస్తాడు, చూస్తాడు, చెప్తాడు. అది ముందు అక్కడ వాడబడాలి, బయట కాదు. ఎక్కడ వాడబడాలి? నీ సంఘంలో నువ్వు వాడబడాలి. నీ సంఘంలో నువ్వు దర్శనం కలిగి ఉండాలి. కొంతమంది మన సంఘంలో ఉన్నారు. సీతమ్మ గారు ఉంది, సాయమ్మ గారు ఉన్నారు. ప్రభు దర్శనాలు వస్తాయి, నెరవేర్చబడుతుంది. అది దర్శనం, నెరవేర్చబడాలి. అది నడిపింపు. నీ ఇష్టానుసారంగా నడిస్తే నీ కష్టాలు తప్పవు. నిజమండి, కష్టం తప్పదు. సంసోను అలాగ పోయి ఏం అయ్యాడు? చచ్చాడా బతికాడా? క్రమం తప్పాడు, అంతే. మన జీవితాలు కూడా అలాగే ఉంటాయి. నువ్వు ఎదగాలి అనుకుంటే దైవం దేవుడి చేతి కింద ఉండాలి. నువ్వు ఎదగాలి ఉంటే నీ సంఘంలో ఉండాలి. నువ్వు ఆత్మ పొందుకోవాలంటే నీ సంఘంలోని ఆత్మ నువ్వు పొందుకోగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. నా జీవితంలో ప్రభు ఆత్మని పొందుకున్నాను. ఎలా చెప్పనా?
అందరూ భాషలు మాట్లాడుతున్నారు, ఒక మూలలో కూర్చొని ఏడ్చేవాడిని చేతులు పైకెత్తి. దేవుని ఆత్మ నన్ను తాకిన వెంటనే భాషలు మాట్లాడుతూ ప్రవచించడం జరిగింది. ప్రవచనాలన్నీ ఏ ఒక్కటి వ్యర్థం కాకుండా ఆత్మదేవుడు జరిగించుకుంటూ వచ్చాడు. అది ప్రవచనం. ప్రైజ్ ది లార్డ్. జరగాలి. ఏం చేయాలి? దర్శనం. ఇదిగో ఇక్కడ ఈ మందిరం కట్టడానికి దేవుడు దర్శనం ఇచ్చాడు. ఇది నెరవేరిందా ఉందా? అది గుర్తుపెట్టుకోండి. మీరు ఆత్మానుసారంగా మీరు నడవాలి. నిష్టానుసారంగా నడిగితే ఇక్కడ ఏముంది? కొట్టివేయబడతాడు, దేవుడు విరోధి అవుతాడు. అవునా కాదా? మీ యొక్క క్షేమాన్ని కోరిగి మీ ఆత్మీయ తండ్రి గారు నేను చెబుతున్నాను, చక్కగా ఎదగండి. సమయానికి అందరికంటే ముందు రండి. చూసినట్లయితే ఈ ధర్మశాస్త్రం పైన విజయము పొందాడు మన యేసయ్య. అలాగే కొంతమంది భక్తులు కూడా మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో ఆత్మచేత నడిపింపబడిన యోసేపు విజయాన్ని పొందాడా, అపజయాన్ని పొందాడా? అవి మాట్లాడరేంటండి? యోసేపు దేవుడు ఆయనకు తోడుగా ఉండి ఆత్మచేత నింపబడి ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరనుకుంటున్నా యోసేపు మంచి దర్శనం కలిగిన వాడు. యోసేపు దర్శనం కలిగిన వాడు. కష్టాలు పడి చివరికి దేవుడు ఒక ఉన్నతమైన స్థానాన్ని కలుగు చేశాడు. ఒక రాజ్యానికి అధికారి అయిపోయాడు. ఆయన ఏది చెబితే జరగాలంటే శాసించేవాడు. కొన్ని వేల కుటుంబాలకి భోజనం పెట్టాడు. పంటనంతా దాచాడు. జాగ్రత్త. పాపానికి పరిగెత్తాడండి. దేవుని కృప ఆయన వెంబడించింది. ఆత్మానుసారంగా నడిచాడు కనుక విజయాన్ని పొందగలిగాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ప్రియులారా, క్రొత్త నిబంధనలో మనం గమనించినట్లయితే స్టెఫెన్ అనే యువకుడు ఉన్నాడు. ప్రవచించేవాడు, దర్శనమని కలిగిన వాడు. దేవుని యొక్క దైవజనుల యొక్క పాదాల యొక్క పాద పరిచర్య చేస్తూ పని చేసుకుంటూ దేవుని పరిచర్య చేశాడండి స్టెఫెన్. దేవునికి స్తోత్రము కలుగును గాక. విజయం పొందాడా లేదా? దేవుని చూశాడా లేదా? మరి మనమేం చూస్తున్నాం? దేవుని పిల్లారా జాగ్రత్త. ఆత్మచేత నడిపింపబడిన మరి యోహాను ఎక్కడున్నాడు? విజయం పొందాడా, అపజయం పొందాడా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇక రిఫరెన్స్లు చూస్తుంటే చాలా ఉన్నాయి. నెంబర్ 1, ఆత్మచేత ఎంతమంది నడిపించబడతారు వారందరూ దేవుని కుమార్తెలుగా పిలువబడతారు. రెండవదిగా మనము పాపం పైన విజయాన్ని పొందుకుంటాం ఆత్మను అనుసరిస్తే. ఆ ఆత్మ చేసే పని ఏంటంటే పాపం మీద విజయాన్ని మనకు కలుగు చేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభునందు దేవుని పిల్లారా, ఆత్మానుసారంగా నడిస్తే పాపం పైన విజయాన్ని పొందాం. 3వ మాట చూసి ముగించుకుందాం త్వరగా. నేను ఇంక వివరణలోకి వెళ్ళను. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 3వ వాక్యం. నేను దప్పిగను వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను. నీ సంతతి మీద నా ఆత్మను నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తా. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తా. నీటి కాలువల యొద్ద ఎలాగుంటే దేవుని ఆత్మానుసారంగా నీవు జీవిస్తే దేవుడు తన ఆత్మను నీ మీద
నీ కుటుంబం మీద, నీ బిడ్డల మీద, నీ బిడ్డల మీద ఆయన ఏం చేస్తాడట? ఆత్మను కుమ్మరిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక క్రీస్తునందు దేవుని పిల్లారా, ఇదిగో ఈ ఉదయకాల సమయంలో మరి దేవుడు మాట్లాడుతున్న మాట, ఈ యుగాంతంలో కూడా యెహోవా ఇశ్రాయేలు పైన దేవుని ఆత్మ కుమ్మరించటం జరుగుతుంది చూసాము. చూడండి, అపోస్తలుల కార్యంలో కూడా ఈ లేఖనము నెరవేర్చబడింది. వృద్ధుల మీదను యవనముల మీదను నా ఆత్మను కుమ్మరిస్తాను. జరిగిందా లేదా? ఒక మంచి పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు మేడగదిలోకి ప్రవేశించి నాలుగు వలె విభజింపబడి ఒకళ్ళ మీద వాళ్ళ ఆత్మశక్తిని పొందుకున్న కొలది అన్య భాషలు మాట్లాడటం ప్రారంభించారు అన్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్ చెప్పట్లా? హల్లెలూయా. అవునా కాదండి? అవునా కాదా? ఇప్పుడు మనమైతే రక్షణ పడ్డాం, మనమైతే బాప్తిసం తీసుకున్నాం, అవునా? క్రీస్తు రక్తం చేత పడ్డాం కదా. పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేస్తాడో చెప్తాను. బైబిల్ గ్రంథంలోనే ఉంది. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, ఈ కొర్నేలి తన బంధువులను, మిత్రులను అందరిని పిలిపించి దైవజనుడి చేత వర్తమానం పంపాడు. దైవజనుడు వచ్చాడు, దేవుని యొక్క సత్యాలను, యేసు ఎవరో ఆయనకి చెప్పి, యేసు గురించి చెప్పినప్పుడు అతి శ్రద్ధగా వారు విన్నారు. ఆ విన్న వారికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రవేశించి అన్య భాషలు మాట్లాడటం ప్రారంభించినారు. ఉందా లేదా మాట? దొరికింది అబ్బాయి? 30 చిల్లరో 30 40 లోపల చూడండి, 10వ అధ్యాయంలో కనపడుతుంది మనకి. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచూ ఉండెను. అది కాదు పేతురు, ఇదిగో ఇప్పుడు చెప్పిన మాటలన్నీ చెబుతూ ఉండగా బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగిన. కూడా చెప్పట్లో నేను చెప్పేది కూడా అదే మీకు. దేవుని వాక్యం ఎవరు శ్రద్ధగా వింటారో దేవుని ఆత్మ మీ మీదకి దిగిద్ది. ఇది నా కనులారా జరిగిన, నా సంఘంలో నేను జరిగిన మాట చెప్తాను వినండి. యలమలకూరులో నడుపుతూ ఉన్న సంఘంలో ఇట్లా వాక్యం చెబుతున్నాను. సహోదరి రక్షింపబడాలి, నేను బలిపీఠం మీద చెప్తున్నాను. సహోదరి రక్షింపబడాలి. సంపూర్ణమైన విశ్వాసం బిడ్డకుంది. ఏడ్చేది, ప్రార్థించేది. తన ప్రార్థన ఆలకించిన దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఆ బిడ్డ ఇలాగే వాక్యం వింటుంది, పశ్చాత్తాపడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను తాకాడు, భాషలు మాట్లాడటం ప్రారంభించింది. అప్పుడు జరిగిన కార్యం ఇప్పుడు జరుగుతుంది. స్తోత్రం చెప్పండి. జరుగుతుందా లేదా? నేనేమంటున్నానంటే, ఇప్పుడు మీలోకి పరిశుద్ధాత్మ దేవుడు రావటం లేదంటే 2 విషయాలు. ఒకటి, మీరు దేవుని వాక్యాన్ని స్వీకరించట్లేదు. నెంబర్ 2, మీలో ఉన్న అతిక్రమాలు, పాపాలు అలాగే దాగి ఉన్నాయి. కనుక పరిశుద్ధాత్ముడు రావాలంటే వీటిని మనం తొలగించుకుంటే ఆత్మ నీలో ప్రవేశిస్తాడు. హల్లెలూయా. అవునా కాదండి? అవునా కాదా? ఒకప్పుడు దేవుని ఆత్మచేత నింపబడిన పిల్లలు ఉన్నారు మన దగ్గర. భాషలు మాట్లాడారు, ప్రవచించారు. ఏమైంది? ఆత్మ చల్లారిపోతుంది. ఎందుకు చల్లారిపోతుంది? క్రమంలో లేవు నీవు, క్రమాన్ని పాటించట్ల నీవు, అక్రమ జీవితంలో ఉన్నావు కనుక పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వాడుకోవట్లేదు. పరిశుద్ధాత్మ దేవుని దగ్గరికి రావటం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకట్లేదు. ఈ రోజైనా జాగ్రత్త ప్రియులారా. మీరు దేవుని కుమారులుగా, కుమార్తెలుగా పిలువబడాలని, మీరు పాపం మీద విజయం పొందాలని, ఆత్మానుసారంగా మీరు నడవాలని దైవజనుడిగా మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. కనుక నీవు ఆత్మానుసారంగా నడిస్తే, ఆత్మ నడిపింపుతారను జీవిస్తే, మరి నీ సంతతి మీదకి ఏం దిగిద్దట? దేవుని ఆత్మ దిగిద్దని
పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక దేవుని ఆత్మ సంపూర్ణత మరి మనం పొందుకొని దేవుని ఆత్మ చేత మనం నడిపించబడాలని ప్రభుపేట మీకు అందరికీ మనం చేస్తూ ఉన్నాను. 1 నెంబర్ 1 ఆత్మానుసారంగా నడిస్తే. 2 3 మన మీదకి మన సంతతి మీదకి దేవుని ఆత్మ కుమ్మరిస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. 3 విషయాలు నేర్చుకున్నాం. ఎన్ని? వచ్చే వారం ఇంకా 4 విషయాలు నేర్చుకుందాం. దేవుడు ఈ మాటలను దీవించును గాక. మీరందరూ ఆత్మానుసారులుగా నడుచుదురుగా, ఆత్మపూర్లే జీవించుదురుగాక. మీరు మీ జీవితాలని ప్రభువుకు అప్పగించుకుందురుగాక. ప్రార్థన.